నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఇక ఈరోజు నేను డిస్కస్ చేసేటటువంటి పాయింట్ కొంచెం ఆసక్తికరమైనదే, కాస్త కాంట్రవర్సీదే. ఇది మాట్లాడుతున్నందుకు కొంతమంది కింద బూతులు లంఘించుకోవచ్చు, బూత్ కామెంట్లు కూడా పెట్టవచ్చు. సరే, సహజం, ఈ ఫీల్డ్లో ఇవన్నీ సహజం కాబట్టి నేను కూడా వాటిని లైట్గా తీసుకొని వీడియో ప్రారంభించే ప్రయత్నం చేస్తాను. మనకి పెద్దలు ఒక సామెత చెప్తారు, నోరా వీపుకు చేటు తీసుకురాకే అని చెప్పేసి. అంటే మనం నోటితో మాట్లాడేటటువంటి ప్రతి మాట కరెక్ట్గా ఉంటే, సరిగ్గా ఉంటే భద్రంగా ఉంటాం. లేదా ఇష్టం వచ్చినట్టుగా మన నోటికి ఏదొస్తే అది మాట్లాడితే వీపు పగిలిపోద్ది, బద్దలైపోద్ది అనే దానికి ఎగ్జాంపుల్గా ఈ సామెత చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇదెందుకు గుర్తొచ్చిందంటారా? ఉదయం నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ కోకట్పల్లిలో ఉండేటటువంటి తన నివాసానికి వచ్చి తాడిపత్రి నుంచి వచ్చిన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారట. ఇప్పుడు దీని మీద చర్చలు నడుస్తున్నాయి. సహజంగా వైసీపీ వి స్టాండ్ విత్ వెంకటరెడ్డి యొక్క హ్యాష్ ట్యాగులు, ట్రెండింగ్లు ఇవన్నీ చేస్తూనే ఉంటారు. భావ ప్రకటన స్వేచ్ఛ కాదా, ఇదా, ఆ రకంగా అడ్డొస్తారా, ఈ రకంగా అడ్డొస్తారా అని చెప్పేసి కొంతమంది మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. అయితే సరే, భావ ప్రకటన స్వేచ్ఛ లేదంటే అణిచివేస్తుందా ప్రభుత్వం, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే నిజంగా వెంకటరెడ్డిని అరెస్ట్ చేయకూడదా? ఆయన మాట్లాడిన మాటలు నిజంగానే ఆమోదయోగ్యమా? ఒకసారి చూద్దాం. ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చూస్తే క్లారిటీ మీకు వస్తుంది. నేను చెప్పక్కర్లా, నేనేదో ఇక్కడ కూర్చొని తీర్పు జడ్జిమెంట్లు ఇవ్వక్కర్లా, మీకే క్లారిటీ వస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక మరణం సంభవించింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పరకామణి కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఏవిఎస్ఓ సతీష్ కుమార్ది ఆకస్మిక మరణం, అనుమానాస్పద మృతి. దీని మీద ఆత్మహత్యని, ఆ రకంగా వేధింపులకు గురి చేశారని, అదని చెప్పేసి వైసీపీ అసలు ఆయన చనిపోయాడని తెలియగానే వెంటనే వాళ్ళ అఫీషియల్ పేజెస్లో వాటిలో మొదలెట్టేసింది. ఆ తర్వాత తీరిగ్గా పోలీసులు తేల్చింది ఏంటి? అది సహజ మరణం కాదు. ఎందుకు కాదు? ఆయన మృతదేహం దొరికిన తర్వాత దాన్ని పరీక్షించగా, కొన్ని సిటీ స్కాన్ వంటి పరీక్షలు చేసి కూడా పరిశీలించిన తర్వాత ఈ మెడ వెనక భాగంలో గొడ్డల్లాంటి పదునైన ఆయుధంతో నరికినటువంటి ఆనవాళ్లు కనిపించాయి. ఒంట్లో ఉన్నటువంటి ఎముకలు అక్కడక్కడ విరిగిపోయినటువంటి ఆనవాళ్లు మాకు కనిపించాయని చెప్పేసి ఇది సహజ మరణం కాదని చెప్పేసి తేల్చేశారు. సరే, ఒంట్లో ఎముకలు విరగటం అంటే ట్రైన్లోంచి కింద పడ్డాడు కాబట్టి విరిగిపోయి ఉంటాయేమో అనుకోవచ్చు. మరి పదునైన ఆయుధంతో నరికిన గుర్తులు ఎక్కడి నుంచి వస్తాయి? లాజిక్కే కదా. ఇంకేముంది, అసలు ఈ యొక్క విషయం తెలియగానే మరి ఎవరిని రక్షిద్దాం అనుకుంటున్నారో ఏంటో తెలియదు కానీ ఇంకేముంది, చంద్రబాబు నాయుడు వల్లే చచ్చిపోయాడు, చంద్రబాబు నాయుడు వల్లే చచ్చిపోవడం జరిగింది, చంద్రబాబు నాయుడే చంపించేశాడనేటటువంటి రీతిలో టీవీ డిబేట్స్లో గగ్గోలు పెట్టినట్టుగా మాట్లాడేశాడు వెంకటరెడ్డి. జరిగింది ఒక ఘటన, ఒక దుర్ఘటన, దాని మీద అనుమానాలు ఉన్నాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో ఇది సహజ మరణం కాదు అని చెప్పేసి క్లియర్గా తెలుస్తోంది. ఫస్ట్ ఏమో మీరే, మీ పార్టీయే సహజ మరణం, ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ వేధింపులు తాళలేక రైల్లోంచి దూకేశాడు, అది ఇది అని చెప్పేసి చెప్పారు. అరే బాబు, ఇది సహజ మరణం కాదు, మాకు ప్రాథమిక ఆధారాలు ఇవి ఉన్నాయి అని తెలియగానే సరే, అప్పుడైనా సరే ఎవరు చంపారు ఏంటి, మాకు అనుమానాలు ఉన్నాయి, దాని మీద దర్యాప్తు చేయండి, లేదా ఎవరు చంపారు నిగ్గు తేల్చండి అని చెప్పేసి డిమాండ్ చేయాలి కదా. లేదు, వెంటనే బాబు కట్టేయి, పాపాల భైరవుడు ఉన్నాడు కదా, చుట్టేయి, చంద్రబాబుయే చంపేశాడు, చంద్రబాబు వల్లే చచ్చిపోయాడని చెప్పేసి రాద్ధాంతం, కొండంత రాగం తీసి రాద్ధాంతం చేయడం మొదలుపెట్టాడు. ఇది ఒక్కటే కాదు, చాలా అంశాల్లో ఈ మధ్యకాలంలో కారుమూరి వెంకటరెడ్డి ఎక్కువగా ఉపయోగిస్తున్న మాట ఏంటంటే, ఈ పెద్దిరెడ్డి ఇష్యూ ఎప్పుడొచ్చినా సరే పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు కొట్టాడు కాబట్టి, కాలేజ్ రోజుల్లో చెప్పుతో కొట్టాడు, చెంప మీద కొట్టాడు కాబట్టి కక్ష తీర్చుకుంటున్నాడు అని చెప్పేసి ఒక సరికొత్త పల్లవందు కూడా మొదలుపెట్టాడు. బుద్ధి బుర్రా ఉన్నవాడు ఎవడు ఈ లాజిక్ లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడు. పెద్దిరెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు సూపర్ సీనియర్, అసలు వాళ్ళిద్దరూ ఒకే క్లాసులో కూర్చునేటటువంటి అవకాశం కూడా లేదు. అలాంటిది కాలేజ్ డేస్లో పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడిని కొట్టాడంటే ఒక బూతు, ఒక ఫార్సు. ఇక దానికి తోడు చేత్తో కొట్టాడు, చెంప మీద కొట్టాడని చెప్పేసి ఒక దిక్కుమాలిన లాజిక్. అదే కాదు, అలా ఆ రోజు జరిగినందుకు ఇప్పుడు పగ తీర్చుకుంటున్నాడంట. ఏమన్నా మీనింగ్ ఉందా? ఎప్పుడో 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఘటనలు ఒకవేళ జరిగింది అనుకుంటే, అప్పుడెప్పుడో జరిగితే, 40-50 ఏళ్ల క్రితం జరిగితే, తీరిగ్గా 4వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు ఇప్పుడు ఫ్రెష్గా పగ తెచ్చుకుంటాడా? ఏ
మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత తీర్చుకోకూడదా? తీర్చుకునే అవకాశం లేదా? ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు కదా, మొదటిసారి 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు తీర్చుకునే అవకాశం లేదా? తీరిగ్గా ఇప్పుడు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత, 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత, 40-45 ఏళ్ల రాజకీయ జీవితం గడిచిపోయిన తర్వాత ఇప్పుడు పాత పగలు గుర్తొచ్చి పగ తెచ్చుకుంటున్నాడా? ఏమన్నా లాజిక్ ఉందా? సో ఇలాంటి అడ్డమైన వాగుళ్ళన్నీ వాగటం వల్ల ప్రతిదీ వెటకారమే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద స్టాండ్ తీసుకోవడం వెటకారమే, మెడికల్ కాలేజ్ ఇష్యూలో వెటకారమే. ఇక ఇష్టం వచ్చినట్టుగా వెటకరించి వైసీపీ వాళ్ళకి ఆనందం ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాడు వెంకటరెడ్డి. కావచ్చు, అది వాళ్ళ పార్టీ స్టాండ్ కావచ్చు, అతని విధానం కావచ్చు, అతని మాటతీరు కావచ్చు, దాని మీద ఎంతోమంది స్వాగతించవచ్చు, కొంతమంది చేదరించుకోవచ్చు. ఆ విషయం పక్కన పెడదాం. కానీ వివేకానందరెడ్డి హత్య కేసు అప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఆయన చేతిలో కత్తి పెట్టి ఈ వ్యవహారం అంతా నడిపారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. అరే, అతను ఒక వ్యక్తి చనిపోయాడు, ఫస్ట్ అది హత్య అనేది పోలీసులు తేల్చలేదు. ఆ తర్వాత దాని మీద పరిశోధన చేశారు, మొత్తానికి ఇది అసహజ మరణం అని చెప్పేసి ఒక కంక్లూజన్కి అయితే వచ్చారు. ఎవరో హత్య చేశారనే అనుమానానికైతే వచ్చారు. దాని మీద సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతోటి ఒక బొమ్మను డమ్మీని పెట్టి దాన్ని రైల్లోంచి తోసేసి ఈ రకంగా జరిగితే ఈ రకంగా జరగవచ్చు అని చెప్పేసి ఒక సైంటిఫికల్గా ఎవిడెన్స్ సేకరించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇవన్నీ వదిలేసి చచ్చాడా అయితే చంద్రబాబు నాయుడు చంపాడు, చచ్చాడా అయితే చంద్రబాబు నాయుడు చంపించాడు, ఏసాయి రాసాయి వాగేయి, ఈ రకమైనటువంటి ధోరణితో ఉన్నప్పుడు అరెస్టు చేయక ఏం చేస్తారు? బాబుయే చంపించాడు, బాబు వల్లే చచ్చాడు అంటున్నా కదా, నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో మాకు ఇవ్వు, మేము తలబట్టుకుంటున్నామని చెప్పేసి తాడిపత్రి పోలీసులు చక్కగా వచ్చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. సో రెడ్ బుక్ రాజ్యాంగం గురించి దాని గురించి ఎక్కువగా మాట్లాడే వెంకటరెడ్డి మరి ఒకవేళ అది అమలైతే గనక ఆయన పేరు కూడా అందుట్లో ఉన్నట్టే, ఆయన కూడా వాళ్ళ భాషలో రెడ్ బుక్కి బాధితులైనట్టే లెక్క. ఇది ఒక్కడే కాదు, నిన్నగాక మొన్న హిందూపూర్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు హిందూపూర్ పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారని చెప్పేసి కూడా మనకు వార్తా కథనాలు వస్తున్నాయి. లేదు వాళ్ళ పార్టీలోని అంతర్గత గొడవలు వాళ్లే బదులు కొట్టుకున్నారని చెప్పేసి టీడీపీ వాళ్ళు, లేదు వీళ్లే ధ్వంసం చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళు, ఇలా 2 రకాల వాదనలు ఉన్నాయి. సరే, ఎవరు బదులు కొట్టారు ఏంటి అనేది కాసేపు మనం పక్కన పెడదాం. వాళ్ళ వాదన కరెక్టా వీళ్ళ వాదన కరెక్ట్ అనేది కాసేపు తీసి పక్కన పెడదాం. అక్కడ కూడా ఇలాగే ఆ యొక్క దీపిక స్థానిక క్యాండిడేట్, పైగా మొన్న 2024 ఎన్నికల్లో బాలకృష్ణ మీద పోటీ చేసినటువంటి క్యాండిడేట్, ఆవిడ భర్త వేణురెడ్డి సేమ్ ఇలాగే మాట్లాడాడు. ఆడెవడో నాన్ లోకల్ హైదరాబాద్లో కూర్చుంటాడు, వాడికి ఓట్లేసి గెలిపిస్తున్నారు మీరు, వాడి కింద మనం బానిసలుగా బతకాలా, లోకల్గా ఉండేవాళ్ళు అందుబాటులో ఉండేవాళ్ళు మనం కావాలి, అది ఇది అని చెప్పేసి వాడు వీడు అంటూ నోరు జారినటువంటి విధానం, ఆ పదజాలం, అది ఎవరైనా సరే ఈ రకమైనటువంటి భాష అంటే నోరును అదుపులో పెట్టుకుని బాలకృష్ణ విమర్శించాలంటే బోలెడు విమర్శలు చేయొచ్చు, అభివృద్ధి మీద చేయొచ్చు, ఇచ్చిన హామీల మీద చేయొచ్చు. కానీ వాడు వీడు అంటూ లైన్ క్రాస్ చేసి మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే కొంత ప్రతిస్పందన ఈ రకంగానే ఉండే అవకాశం కూడా ఉంది. ఒకవేళ నిజంగానే బాలకృష్ణ అభిమానులు ధ్వంసం చేయొచ్చేమో, బట్ తప్పు అది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు ఏ రకంగా మనం తప్పు పట్టామో అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా అలాగే తప్పు పట్టాలి. ధ్వంసం చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళని గుర్తించాలి, పోలీసులు కేసు పెట్టాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, కోర్టు ముందు హాజరుపరచాలి కూడా, దాన్ని సమర్థించట్లా. కానీ ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతాయంటే నోరే కారణం. బాలకృష్ణకి అవునన్నా కాదన్నా పెద్ద సంఖ్యలో అభిమాన గణం ఉంది తెలుగుదేశం పార్టీలో. ఆయన అంటే అభిమానించేవాళ్ళు, ప్రాణం ఇచ్చేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఈ రకంగా ఫిల్తీ లాంగ్వేజ్ వాడితే ఖచ్చితంగా ప్రతిస్పందన ఉంటుంది. కానీ ఆ ప్రతిస్పందన అనేది చట్టబద్ధంగా ఉండాలి తప్ప ఇలా ధ్వంసం చేస్తాం, నాశనం చేస్తాం అనేటటువంటి రీతిలో అయితే ఉండకూడదు. తప్పు, ఖచ్చితంగా తప్పును తప్పనే అనాలి, తప్పు కారణాలు కూడా చెప్పాలి. చేసింది తప్పే, వాళ్ళు ధ్వంసం చేయడం తప్పే, కానీ ఆ తప్పు జరగడానికి కారణమైనటువంటి ఆ వ్యక్తి కూడా తన భాషను సవరించుకోవాలి. అలాంటి లాంగ్వేజ్ వాడితే ఇలాంటి ప్రతిస్పందన ఉంటుందని చెప్పేసి గమనించాలి. సో దానికే చూడాలి తప్ప రెండింటిని ముడిపెట్టకూడదు. సో ఇదన్నమాట. సో నోరా వీపుకు చేటు తీసరాకే అనేటటువంటి ఒక సామెత అనేది ఈ 2 అంశాల్లో చాలా క్లియర్గా మనకి తెలుస్తోంది, క్లియర్గా అర్థమయ్యేలాగా ప్రతిస్పందన అయితే ఉంది. సో మరి ఈ వీడియో పట్ల మీరేమంటారు? నేను తీసుకున్నటువంటి లైన్ కానీ నేను చెప్పినటువంటి అంశం కానీ కరెక్ట్ అంటారా కాదంటారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.